నెల్లూరు నవాపేట దర్గాలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరిపారు. ఉదయాన్నే మసీదులకు చేరుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో మదీనా అధినేత ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం మత పెద్దలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లా దయ వల్ల నెల్లూరు జిల్లా ప్రజలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆకలితో ఉండడం ఏంటంటే బీదవారి యొక్క వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది ఆ ఒక్క ఇది సందేశం. అంటే మాకు తెలియాలి వాళ్ళ ఆకలి. ఇప్పుడు మామూలు టైంలో మనం తింటుంటాం, మనకు అర్థం కాదు. ఆకలి అనేది విషయం తెలియాలని చెప్పేసి ఇస్లాం 30 రోజులు ఒక్క పొద్దు చెప్తుంది. ఆ ఒక్క పొద్దు ఉండి అదేవిధంగా మనకు వచ్చే ఆదాయం నుంచి 2.5% మనం అవసరం అనే వాళ్ళకి ఆ పండగకి ముందు మనం వాళ్ళకి ఫస్ట్ మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాతనే మనం ఆ పండగ చేసుకోవాలా. ఇటువంటి అన్ని ప్రతి ఒక్కటి ఇస్లాం నేర్పిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నమాజ్కి ఇప్పుడు నిలబడి ఉండే వాళ్ళందరూ కూడా పీస్ కోసం దువా చేస్తాం. మనం ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలా. ప్రతి ఒక్కరు కులం మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని చెప్పేసి దువా చేస్తాం. వేరేది ఏమున్నది ఇక్కడ ఏదో మనం వేరే విధంగా దువా చేసేది లేదు. ప్రతి ఒక్కరు కలిసి ఉండాలా. అందరూ ఒకే ప్లాట్ఫామ్లో ఉండి అందరితో పరిచయాలు పెంచుకొని సలాం చెప్పుకొని ఒకరొకరు కలిసి ఉంటేనే అదే మనం మా ఇస్లాం నేర్పించేది. ఈరోజు ఎంత పెద్ద గ్రాండ్గా ఇక్కడ సక్సెస్ చేసిన వాళ్ళకి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. తెలిసిన దానికి ప్రతి ఒక్కరికి సలాం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.